హాయ్ ఫ్రెండ్స్, ఇక మా చెల్లె అయితే మళ్ళా చెట్లు తీసుకొచ్చింది. సో వీటి రెండు కలిపి అయితే నేను పెడుతున్నా కుండీలల్లా. సో పెరిగిన తర్వాత చూడు, ఈ పూలు అయితే 5 నిమిషాల పూలు ఇవైతే. హాయ్ ఫ్రెండ్స్, మా చెల్లి అయితే మళ్ళీ చెట్లు తీసుకొచ్చింది. చెట్లు పెడుతుంది. ఆల్రెడీ ముందు పెట్టిన మా చెట్లు బాగలేకుండే మళ్ళీ నెక్స్ట్ తయారు చేసినాం. బాగుంది, చూడండి ఎలా ఉందో. రేఖా టైలర్స్ అని అంటే బట్టలు కుడుతుంది ఆమె, అందుకోసమని యూట్యూబ్ ఛానల్స్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా. నేను లింక్ పెడతా. మా ఇంటికి అది ఖర్జూర సెట్స్ ఉంది. ఖర్జూర సెట్ నాటినాం, దీని తోటలోకి తీసుకుపోతాం, తోటలో పెడతాం. ఇక్కడ ఎట్లున్నాయి చూడండి. ఇది లవంగాల చెట్టు అయితే మన యూట్యూబ్ ఛానల్ 2-3 సార్లు వచ్చింది. కాయలు అయితే కాస్తలేదు. ఇక్కడ మామిడి చెట్టు అయితే పెద్ద పెరిగినాయి మస్తు. మా ఇంటి పక్క పన్న మొత్తం చెట్లే ఉన్నాయి. ఇక్కడ కొబ్బరి చెట్టు ఉంది, ఇక్కడ సిప్పల చెట్టు, ఇక్కడ చూడండి కరివేపాకు చెట్టు ఉంది మా ఇంటికాడ. కరివేపాకు చెట్టు మొన్న కొట్టేసినాం, పాపం బాగుండే, మొత్తం మొండి వేసేసింది అమ్మ. చూడండి, మేమైతే ఈ ప్లాస్టిక్ డబ్బా కట్ చేసి ఇలా పెట్టుకున్నాం. పువ్వులు మంచిగా వస్తాయి, సూపర్. ఎలా ఉన్నాయి చెప్పులు మీరు ఒకసారి. ఇక్కడైతే 5 నిమిషాల పూలు పెడుతున్నాం. 5 నిమిషాలకు ఒక పువ్వు వస్తుంది. ఇక్కడ పెట్టినాం, ఇక్కడ రేకులకు పెట్టినాం. రేకుల దగ్గర పెట్టినాం. అక్కడ తేడు మనీ ప్లాంట్ అయితే తిప్పుతుంది మా వాళ్ళ. మనీ ప్లాంట్స్ డబ్బాలో పెట్టేస్తాం, ఎందుకంటే కుండలు ఉంటే పెరుగుతలేదు చెట్టు. ఇది చేసి పెడతాం. ఇక చూడండి, వీటికైతే హోల్స్ చేసిన తర్వాత ఇట్లా హోల్స్ చేసుకోండి డబ్బాకు, ఎందుకంటే మళ్ళా చెట్లు ఖరాబ్ అవుతాయి కదా. అంటే మీరు పెట్టిండొచ్చు మాకంటే ముందే, మాకు చెప్పే మందం అయితే. వాటర్ అయితే స్టోర్ నిల్వ ఉండకుండా అయితే ఉంటాయి, వెళ్ళిపోతాయి మంచిగా. ఇప్పుడు కొన్ని కొబ్బరికాయ కొట్టి వాళ్ళకి కొడతాం. ఇందులో మట్టి పోసేసి. సో మీ ఇంట్లో కూడా ఇట్లనే ఏదన్నా డబ్బాలు ఉంటాయి కనుక వీటిని కుండీలు కొనుక్కరావాలి. చేయాలంటే మనం కుండీలు తీసుకురాలేం, చేయలేం. ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి, వీటిని కట్ చేసేసి ఇట్లా మట్టి పోసేసి చెట్లు అయితే మనం పెట్టుకోవచ్చు. చూడడానికి అయితే బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఆల్రెడీ చేసి ఉంటారు, కాకపోతే మరొకసారి చెప్తున్నా, కనుక చేయని వాళ్ళు ఉంటే కనుక చేసుకోవచ్చు అని చెప్తున్నా. చూడు, ఇట్లా డబ్బాలు నింపాలా. చెట్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఆ కుండను వాళ్ళకి కొట్టి అట్లా వేస్తాం. ఇక కుండ వాళ్ళకి కొట్టలా. మా చెల్లి అయితే కుండ వాళ్ళకి కొడుతుంది, పైసల కుండ లెక్క. దాంతోనే పైసలు వస్తాయి కదా మంచిగా. అట్లా కొట్టకు, లాగా చేయలు పోతాయి. మూతి వాళ్ళు కొట్టు. అట్లా అన్నమతం పోతుంది ఎట్కి. చూరు ఎట్లా వెళ్ళిందో, గోల్గా వెళ్ళింది మస్తు. ఇది ఎన్నో రోజుల నుండి, సంవత్సరాల నుంచి ఇట్లా పెట్టుకుంటున్నా. ఇప్పుడు దీనైతే వాళ్ళు కొడితే మేమైతే చెట్టు పెట్టేసినాం మాకు డబ్బాలా.